ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు వేటి నిమిత్తము నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, కంగారు పడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు? ఇదిగో దేవుడు ఈరోజు నీ పక్షాన నిలబడ్డారు. ఆమెన్. ఆనాడు దానియేలు చెప్తున్నాడు, కొన్ని సింహాల మధ్యన వేయబడిన దానియేలు అంటూ ఉన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతను పంపించాడు రాజు అని చెప్పి రాజుతో చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు నీతిమంతురాలిగా నీతిమంతుడిగా ఉంటే, దేవుని దృష్టికి నీవు యథార్థంగా ఉన్నట్టయితే, నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి, నీ శ్రమలను నీకు దూరపరచడానికి దేవుడు తన దూతను ఏదో రూపంలో ఆయన ఈరోజు పంపిస్తారు. ఆయన ఆమెన్. యథార్థముగా జీవించే వారికి దేవుడు ఏ మేలు చేయకుండా ఆయన ఉండడం. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకుని ప్రార్థన చేయి. నీలో నీతి లేనప్పుడు, యథార్థత లేనప్పుడు నువ్వు దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోలేవు. అయితే ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయి. పొరపాట్లుంటే ప్రభుని క్షమించమని అడిగి, తండ్రి నీ దూతను నా కోసం పంపించు ప్రభువా, ఇదిగో నేను ఈ రీతిగా నీ కోసం జీవిస్తున్నానని చేతులెత్తి దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఆనాడు 119 మంది అధికారులు దానియేలుకు వ్యతిరేకమైపోయి కావాలనే సింహాల బోనులో వేయించినప్పుడు దేవుడు సజీవముగా బోనులోంచి దానియేలును బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు అనేక మంది నీ మీద నిందలు వేస్తూ ఉన్నా, నువ్వెందుకు పని చేయవని అంటూ ఉన్నా, గుర్తుపెట్టుకో, దేవుడు వారందరి ముందు కూడా నిన్ను నిర్దోషిగా నిలబెట్టడమే కాదు, నీ తలను దేవుడు లేవనెత్తుతారు. హల్లెలూయా. ఆయన నీతిమంతుల పక్షాన నిలబడేవాడు. ఆనాడు ఎంత అద్భుతం అంటే, దూత వచ్చి ఆ సింహాలు దానియేలుకి ఏ హాని కలగజేయకుండా అలా అడ్డు నిలబడిపోయాయంట. ఈరోజు దేవుడు నీ కష్టాలకి నీకు ఆయన అడ్డు నిలబడతాడు. నీ శ్రమలకు నీకు దేవుడు అడ్డు నిలబడతాడు. నీ జీవితంలో కన్నీటిని తొలగించి దేవుడు సంతోషాన్ని నీ జీవితంలో ఆయన నింపుతాడంతే. ఆమెన్. ఇది మనుష్యుని మాట కాదు, ఇది నా మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. ఇది ఎంతోమంది బిడ్డలు దేవుని వాగ్దానం కొరకు ప్రతిరోజు కనిపెట్టి ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి వాగ్దానం కొరకు వారందరూ తమ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు పట్టుదల కలిగి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటూ ఉన్నావో, నీ జీవితంలో దుఃఖాన్ని విడిచి మరచి నువ్వు ప్రార్థన చెయ్యంతే. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు చెప్పినట్టుగా జీవిస్తాను ప్రభువా, నన్ను బలపరచు. దానియేలు వలె నన్ను కూడా లేవనెత్తు. నేను ఇగో పలానా పరిస్థితుల్లో పడిపోయిన ప్రభువా, నన్ను లేవనెత్తు, నీ సహాయాన్ని పంపించని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజే తప్పకుండా నువ్వు లేవనెత్తబడతావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.